అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. కొంతమంది ఈరోజు కూడా చేసుకునే వాళ్ళు ఉండుంటారు. ఎందుకంటే కుదరనప్పుడు ఏదో ఒక వారమైనా ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంతమంది అందరూ పూజ మంచిగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మిగతా రెండో వారం, మూడో వారం, నాలుగో వారం ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు చక్కగా షోడశోపచార పూజ కానీ, కుంకుమ పూజ, పువ్వులతో అష్టోత్తరం అవి చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దాంతోపాటు అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా చేస్తూ ఉంటారు. అదొక పెద్ద టాస్క్ లాగా ముందు 2-3 రోజుల నుంచే మనం కష్టపడుతూ ఉంటాము. బట్ ఇవాళ నేను చూపించేది చాలా సింపుల్గా మన దగ్గర ఉండే క్లాత్ తోటి, చీర కాకపోయినా క్లాత్ ఉన్నా కూడా ఇంత సింపుల్గా అందంగా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసుకోవచ్చు అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పూజా ముగ్గుతో పాటు ఎలా డ్రేపింగ్ చేసుకోవచ్చు శారీ అంటే కొత్తగా ఎవరైనా కట్టడానికి ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్న వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఈజీగా ఉండేలాగా చిన్న వీడియో ఒకటి రెడీ చేశాను అనమాట. మీకు నచ్చుతుందని చెప్పి లేట్ చేయకుండా వీడియో అంతా చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకున్నాను చేయొచ్చు. మరి ఎలా శారీ డ్రేపింగ్ చేశాను, పూజ, ముగ్గు, బాట అన్ని వీడియోలోకి చూసేద్దామా. ప్రతి పనికి మనకి ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే ఏది చేసినా కూడా ఇలా అంటే ఒక ప్లాన్ వేసుకుని మనం ఇలా చేసుకోవాలి, ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి, కంగారు పడి టెన్షన్ పడి బీపీ తెచ్చుకొని నీరసం అయిపోయి మనం చేయలేక దానికన్నా కూడా ప్రశాంతంగా ఎప్పటి పనులు అప్పుడు మనం ప్లాన్గా చేసుకుంటే చక్కగా పెద్ద పెద్ద పూజలను మనం చేసుకోవచ్చు. ఎంత కాదన్నా ఆందోళన ఉంటుంది. నెక్స్ట్ డే పూజ అన్నా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా కూడా టెన్షన్ పడుతూ ఉంటాము. బట్ కొంచెం సావధానంగా ముందుగానే మనం అన్నీ రెడీ చేసుకుంటే కనుక టెన్షన్ ఉండదు. శారీ డ్రేపింగ్ అంటారా, మనం ముందుగానే కట్టుకోవచ్చు. ఒక రోజు ముందు, 2 రోజుల ముందు కూడా కట్టుకోవచ్చు. కలసం పెట్టుకునేవాడు మాత్రం అదే రోజు పెట్టుకోవాలి తప్ప గుమ్మానికి పసుపులు బొట్లు రాసుకునేవి అవన్నీ కూడా ముందు రోజు తోరణాలు కట్టుకోవడం, బంతిపూలు మాలలు కట్టుకోవడం అవన్నీ కూడా ముందు రోజు చేసేసుకోవచ్చు మనం. శారీ డ్రేపింగ్ అంటే అది కొంచెం పెద్ద పని కాబట్టి ఆ రోజే అవ్వదు. ముందు రోజే మనం చక్కగా తలస్నానం చేసి మంచిగా అంతా శారీ డ్రేపింగ్ అది చేసేసుకోవచ్చు. నా దగ్గర ఉండే బ్లౌజ్ పీసెస్ అంటే బ్లౌజ్ పీస్ అని కాదు, చున్నీ, యాక్చువల్గా చెప్పాలంటే చున్నీ ఒకటి మొన్న తీసుకున్న మంగళగిరి డ్రెస్ మెటీరియల్తో టాప్ ఉంది కదా గ్రీన్ కలరు, ఎందుకంటే అమ్మవారి పచ్చడి చీరలో ఉంటే బాగుంటుందని అనిపించింది. అంటే ఎరుపు పచ్చగా ఉండే చీరలు క్లాత్ అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా కడదామని అనిపించింది నాకు. సో వీటితో ఎందుకు మనం చేయకూడదు, ఏదైనా 1 మీటర్ కానీ 2 మీటర్లు కానీ ఏదైనా మన దగ్గర క్లాత్లు కొత్త ఉంటే కనుక చక్కగా ఇలా సింపుల్గా కట్టుకోవచ్చు కదా. రెండింటితోనూ కట్టుకోవచ్చు, విడివిడిగాను కట్టుకోవచ్చు. అంటే పెద్ద పెద్దగా చీరలు కట్టి అంత పెద్ద మేనేజ్ చేయలేము మనం అని అనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్గా అమ్మవారికి ఏంటంటే కొత్త వస్త్రం సమర్పిస్తున్నాం మనం అంతే. అందులో ఎంత పెద్దది కట్టామా, చీర పెట్టామా, ఇంకా వేరేవన్నీ వేసామని కాకుండా మొదటగా చేసుకునేవాళ్ళు, సింపుల్గా చేసుకునేవాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా పెట్టుకోవాలనిపిస్తుంది, వాళ్ళ కోసం ఇలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు అనేది జస్ట్ ఒక వీడియో మీకు షేర్ చేస్తే అర్థమవుతుంది ఎలా కట్టుకోవాలని చెప్పని. మీకు ఊరికే చూపెడదామని చెప్పి నేను ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట వీడియో. సో మీకు షేర్ చేయాలనిపించింది. ఆల్రెడీ పూజకి అన్నీ ముందుగా చక్కగా పూలన్నీ రెడీ చేసుకుని పూజ అంతా మంచిగా చేసుకుని ఆ తర్వాత దీన్ని కూడా యాడ్ చేస్తే మీకు శుక్రవారం పూజ చూసినట్టు ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా చీర కడదామని అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. అలా కుదిరితే నెక్స్ట్ శారీతో ఎలా చేయొచ్చు, స్టెప్లా కట్టేలా ఎలా ఉంది, ఇంతకుముందు కూడా మన ఛానల్లో చాలా వెరైటీస్ షేర్ చేశాను. సరే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు, మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, మర్చిపోతూ ఉంటాం మనం. కొంచెం పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకుంటాం కదా, సింపుల్గా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పని చిన్నగా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అంతే. మొదటి శుక్రవారం చేసుకున్న వాళ్ళందరూ బాగా చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని తప్పకుండా కోరుకుంటున్నాను. రెండో శుక్రవారం చేసుకునే వాళ్ళకైతే చాలామందే ఉండొచ్చు ప్రశాంతంగా. ముందుగానే మనం ఏం చెప్పానుగా ఇలా అంతా చీర కట్టాల్సినవి కట్టుకోవడం కానీ, ఇంకేమైనా తాంబూలానికి ఇవ్వాల్సిన వస్తే ఇచ్చుకోవడం కానీ, శనగలు నానబోయడం రాత్రి మర్చిపోతూ ఉంటాం చాలామంది, శనగలు నానబోయడం మర్చిపోతాము. ముందులో శనగలు నానబోయడం కానీ, బ్లౌజ్ పీసులు ముత్తైదులు వస్తే పెట్టడానికి, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నేను చెప్పానుగా మంచి పసుపు కుంకుమ, చేతి నిండా వేసుకోవడానికి గాజులు ఇస్తే చాలు, అంతకన్నా వేరే ఏం అవసరం లేదు. వచ్చిన వాడికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడానికి ఉంటే చాలు. తమలపాకులు, పండు, ఏదో ఒక పండు. తర్వాత మీరు ఇంకేమైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం తప్ప ఇదైతే మంచిగా ఇస్తే సరిపోతుందని నా ఉద్దేశము. ముందు ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో అక్కడ పూజ చేసేసుకుని విడిగా మనం ఎక్కడో కలసం పెట్టుకుంటాం కదా, పూజ మందిరంలోనే సరిపోని వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ సరిపోకుండా ప్లేసు విడిగా హాల్లో పెట్టుకోవడమో ఎక్కడో పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మళ్ళీ చక్కగా విడిగా అక్కడ కూడా మంచిగా
పసుపుతో అలికి పద్మం పెట్టి ఆ పైన పీఠం ఏర్పాటు చేసుకుని ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి దాంట్లో బియ్యం, ఒక ప్లేట్ నిండా బియ్యం పోసి దానిపైన కలసి చెమ్ముని కానీ బిందెని కానీ మనకి ఏది వీలుగా ఉండి పెట్టడానికి బాగుందో, లేకపోతే ఒక చిన్న డబ్బా కానీ అలా ఏదైనా పెట్టుకుని కూడా మనం శారీ డ్రిప్పింగ్ చేయొచ్చు. మన ఇంట్లో ఉండే వస్తువులతో ప్రత్యేకించి కొన్న అవసరం లేదు. ఏమన్నా ఉంటే వాటినే చక్కగా అలంకరణ కింద మనం అమర్చుకోవచ్చు. పూజ చక్కగా ఇవాళ పువ్వులతోటి అందంగా అలంకరణ మంచిగా అయింది అనిపించింది. అంటే ఇంట్లో ఉన్న పువ్వులతో పెట్టినా కూడా ఏంటో ఒక్కొక్కసారి కళగా అనిపిస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారి మహిమ కింద ఒకటేసారి 2 వాటర్ లిల్లీలు పూసాయి. ఎంత బాగా అనిపించింది అంటే భలే. సింహాసనంలో ఒకటిను బంగారు లక్ష్మీదేవి ఒకటి అన్నట్టుగా పెట్టాను అనమాట. చాలా మంచిగా. ఇంకా 2 పూలు ఉన్నాయి. రేపు శ్రావణ శనివారం కూడా మంచిది కాబట్టి అవి కూడా స్వామికి పెడదామని చెప్పని. ఇప్పుడు ఒక చిన్న పాట. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోజనము, జాజి పువ్వు జలజాలోచని ముదముతో నర్పింతుము, చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము, మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, రావే మా ఇంటికి. సో ప్రతి శుక్రవారం నేను పెట్టుకునేదే, ప్రత్యేకించని ఏం కాదు. ముగ్గు, పూజ, పాట అనేది ఇవి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నందుకు తెలుసు. ఇప్పుడు సారీ డ్రిప్పింగ్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చిన్నగా ఒక ఆసనం కింద ఏర్పాటు చేసుకుని చెప్పాను కదా, దాని మీద ఒక వైట్ క్లాత్ వేసుకున్నాను. ఇది మొన్న మీకు గుర్తుంటే నేను మన గాయత్రి డిజైన్స్ దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా. టాపు క్లాత్ పట్టుది కదా, సోమవారికి మొదటిసారి కదా పట్టు క్లాత్ ఏదైనా పెడితే బాగుంటుంది. సింపుల్గా చేసుకోండి. నెక్స్ట్ టైం చీర కడతాను ఇంకొకటి. ఇదైతే బాగుంటుంది, ఎందుకంటే శుభసూచకంగా పచ్చది కదా, ఎరుపు పచ్చ కలిపింది నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పని వాటిని కడదామని చెప్పని దీని ముందు ఫ్రిల్స్ కింద ఇలా చెప్పానుగా మడత పెట్టుకుంటూ. ఇది పట్టే కాబట్టి చెప్పిన మాట వింటుంది మనకి చక్కగాను, మెత్తగానే ఉంటుంది. 2.5 మీటర్సే ఎంతో ఉంది కదా క్లాత్. ఇటు సైడ్ అంచు అటు సైడ్ అంచు వచ్చేలాగా చూసుకుని స్టెప్స్ అన్నీ ఇలా వీడియోలో చూపించేట్టుగా మడత పెట్టేసుకుని 2 సైడ్లో పిన్స్ పెట్టేసుకోవాలి. నా దగ్గర ఈ మువ్వల బింది చెప్పానుగా, మా అమ్మగారు ఎప్పుడో 30 ఏళ్ళ కిందట తీసుకున్న బింది నాకు ఇచ్చారు. ఆ మువ్వల బింది అంటే నాకు చాలా ఇష్టం. ఇది అమ్మవారి పూజగా ఉపయోగిస్తాను. ఒక ప్లేట్లో బియ్యం పోసేసి బింది పెట్టుకుని దాని వెనకాల ఒక స్టిక్ కట్టుకుంటే ఏంటంటే మనం పైనుంచి ఓణి వేసినా చున్నీ వేసినా చక్కగా బాగున్నట్టు ఉంటుంది, ఆగుతుంది కూడాను. పురికొస్తా మంచిగా గట్టిగా కట్టేసుకుని ఇలా 2 పక్కల బిందికి దగ్గరగా ఇంకొక పిన్ను సేఫ్టీ పిన్ పెట్టేస్తే ఏంటంటే చక్కగా దగ్గరగా ఉంటుంది. అప్పుడు మనం బుట్ట ఎంత కావాలన్నట్టుగా కింద 2 పిన్నిస్లు తీసేసి చక్కగా దాన్ని మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. సిల్క్ అయితే కొంచెం కష్టం, కానీ ఇలాంటి పట్టు కానీ కాటన్ కానీ ఉన్నవైతే చక్కగా మనం ఎలా చెప్తే అలా అతుక్కుని ఉంటాయి. లేదు అంటే ఇంకొక చిట్కా ఏంటంటే సైడ్ మన వైట్ క్లాత్ ఉంది కదా, ఒక సేఫ్టీ పిన్ తీసుకుని పిన్స్ కదలకుండా కూడా ఆ సైడు ఈ సైడు కూడా పెట్టేసుకోవచ్చు. అస్సలు కదలనే కదలదు. మంచిగా గ్రీన్ మీద ఇప్పుడు రెడ్ కలర్తో ఏదైనా పెడితే చున్నీ బాగుంటుందని చెప్పని ఇంకొక కొత్త చున్నీ ఉంది నా దగ్గర, దాన్ని కూడా అలాగే మడత పెట్టి ఫ్రంట్కి కొంచెం ఇలా డిజైన్ వచ్చినవైతే బాగుంటుందని చెప్పని సేమ్ అలాగే దానిపైన అరేంజ్ చేశాను. అంటే 2 లేయర్స్ కింద వచ్చినట్టు ఉంటుంది. ఎరుపు పచ్చ అన్నట్టుగా పెట్టాను. సింగిల్గా అక్కడ కూడా పెట్టుకుని అమ్మవారి ఫేస్ పెట్టేసుకుని మీరు మిగతా ఆభరణాలు దండలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చేతులవి ఉన్నాయి అమ్మవారివి. అలా ఊరికే అరేంజ్ చేసినట్టుగా చిన్నగా డెకరేట్ చేశాను అనమాట. చెప్పానుగా అమ్మవారి అలంకరణ మన ఇష్టం, ఎంత ఉంటే అందులో మనం అలంకరణ చేసుకోవచ్చు. ముందు భక్తి ముఖ్యం. మంచిగా అమ్మవారిని ఇలా ఊహించుకుని ఇందులో ఇలా ఉంటారు అమ్మవారు అన్నట్టుగా ఆ భావంగా అనుకుని మనం మిగతా అన్ని అమ్మవారికి సర్వాభరణాల అలంకార భూషితురాలు అయినట్టుగా అమ్మవారికి జడ, దండలు, పూలమాలలు అన్నీ వేసి చక్కగా అమర్చుకుని అప్పుడు మనం పూజ చేసుకుంటాము. సో చూసారు కదా, చాలా స్పీడ్గా చక్కగా అమ్మవారిని డెకరేట్ చేసేసుకున్నాం మనం. ఇది నేను 2 లేయర్లు కలిపి వేసుకున్నది. మిగతా దండలు, కిరీటం ఇంతకుముందు నేను ఆల్రెడీ మొన్న షేర్ చేశాను కదా, నా దగ్గర శ్రావణ శుక్రవారానికి అంటూ ఉన్న వస్తువులన్నీ కూడా ఇవి ఉన్నాయని చెప్పి షేర్ చేశాను కదా. బుజ్జిగా పెద్ద పెద్ద ఎత్తుగా అంతంత హడావుడిగా కాకుండా చాలా సింపుల్గా చేసుకునే అలంకరణ అనమాట. నా దగ్గర ఉన్న చెట్లు, దీపాలతోటి సింపుల్గా అలంకరణ చేసేసాను.
ఓన్లీ గ్రీన్ మాత్రమే కట్టి ఉన్నది ఉంది, ఓన్లీ రెడ్ చున్నీతో మాత్రమే కట్టి ఉన్నది కూడా ఊరికే కొన్ని పిక్స్ షేర్ చేశాను. ఇలా కూడా కట్టుకోవచ్చు అన్న, కొత్త ఓణీ ఉన్నా కొత్త చున్నీ ఉన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అని, ఒక ఊరికే చీర లేకపోయినా ఇలా చేయొచ్చని ఒక ఉదాహరణ కింద మీకు షేర్ చేశాను. మీకు నచ్చుతుంది, సరదాగా అమ్మవారిని ఇలా చూస్తారని చెప్పని. వీడియో నచ్చితే లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.